మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు వారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. క్రైస్తవ విశ్వాసులుగా కొన్ని సంవత్సరాలు అవుతాయి. ప్రతి గుడ్ ఫ్రైడే ఇవే మాటలు మనము ధ్యానిస్తాం. ఎందుకు ధ్యానిస్తామంటేనండి, ఇది ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువారు మనకి తెలియజేసింది. మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మాదిరి మనకి చూపించి ఈలాగు జీవించాలి అని ఒక మాదిరి చూపించి వెళ్ళిన వ్యక్తి. అనేకమైన సందర్భాల్లో ఇది జరగడం కష్టం, అది జరగడం కష్టం, వాళ్ళు చేయగలరు కానీ మేము చేయలేమని అంటారు. కానీ ఆయన మానవుడి స్వరూపం ఎత్తి మానవుడిగా మన మధ్యన జీవించి మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థన చేస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు ఆటా దేవుడు కాదండి. హీ ఈజ్ అ రియల్ గాడ్. ఈ లోకానికి వచ్చి మన మధ్యన మనము ఏ లోకంలో అయితే జీవిస్తున్నామో అక్కడ ఆయన జీవించారు. అండ్ హీ షోడ్ ద థింగ్ దట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. అసాధ్యమైనది ఏమీ లేదని ఒక మాదిరి చూపించారు. 7 మాటల్లో ఈ మాట ప్రథమంగా చెప్పేసరికి ఆయన పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోవాలి. వాస్తవానికి నేరుగా వెళ్ళి సిలువ వేసేసారో శిక్షించారో అన్నది కాదు. మొట్టమొదటిగా ఒక వారం క్రితం రాజు వచ్చాడని అందరూ జైలు కొట్టారు. మాకు ఒక మెస్సయ్య వచ్చాడని అక్కడ ప్రాంతంలో ఉన్నవారు అనుకుంటూ జైలు కొట్టారు. కరెక్ట్గా కొన్ని రోజులు అయ్యేసరికి ద హోల్ థింగ్ హ్యాస్ చేంజ్డ్. వాస్తవానికి ఆయనకి తెలుసు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో. కానీ ఈ ప్రక్రియ అన్నది ప్రారంభించినప్పుడు 1-40 కొరడా దెబ్బలు ఆయన తిన్నారు. అండ్ ఫర్ వాట్? ఎవరి గురించి? ఆయన ఏదన్నా జబ్బు చేశాడా? ఆయన ఏదన్నా పాపం చేశాడా? No, there's nothing that he did a mistake. మన పాపాల గురించి, మనము రక్షింపబడాలని, మనము మారు మనసు పొందాలని ఆ ప్రతి రక్తపు బొట్టు అలాగ కానీ పడుగు ఉండకపోతే ఈ రక్షణ అనేది మనకు వచ్చి ఉండేది కాదు. సో ఈ సిలువలోనికి వెళ్ళే ముందే జరిగిన ప్రక్రియలో మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే 1-40 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ సిలువ గురించి మీరు ఆలోచిస్తే అదొక 11-12 అడుగులు పొడుగు, 6 అడుగుల వెడల్పు. ఇంత శ్రమ పొంది ఇంత కష్టమైన తర్వాత మామూలుగా మనలాంటి వాళ్ళకి ఎవరన్నా ఏదన్నా చిన్న కష్టపెడితేనండి, మనిషిగా మనకు చేసి అలవాటు ఏంటంటే వెంటనే శపిస్తాం. ఎవరినన్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ అనుభవంలో మీ కుటుంబస్తులు కానీ మీ బంధువులు కానీ మిమ్మల్ని ఎవరినన్నా ఇబ్బంది పెట్టి ఏదన్నా అనగానే, ఏంది నువ్వు నన్ను ఇలాగ అంటావా అని, చూడు నీకేమవుతుందో, చూడు నీ బ్రతుకేమైపోతుందో, చూడు దేవుడు నీకు ఎలా గుణపాఠం నేర్పిస్తాడో. ద ఇమీడియట్ థింగ్ దట్ వీ డూ, మనిషిగా మనకి ఒక వ్యక్తి మీద కోపం రాగానే మనం చేసేది ఏంటంటేనండి, ఇతరుల వ్యక్తిని మనము శపిస్తాం. కానీ ప్రభువారు అంత నొప్పిలో, అంత బాధలో, అంత కష్టంలో ఆయన అంటున్న మాట ఏంటంటేనండి, చదవండి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. యు నీడ్ టు అండర్స్టాండ్. కొన్నిసార్లు మీ దగ్గర కూడా మీ కిటన్ వారు అవ్వచ్చు, ఎవరన్నా వచ్చినాయి ఎన్నెన్నన్నా సరే, యు నీడ్ టు అండర్స్టాండ్ అది వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మ వాళ్ళతో అలాగ పని చేస్తుంది. మీరు ఆ మంచి హృదయం తయా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించని తత్వం మనలో ఉందా? నో. మాటకి మాట, క్రియకి క్రియ, కత్తికి కత్తి. వీ జస్ట్ లైక్ టు టేక్ రివెంజ్. నేను సమాజంలో చాలామందిని చూస్తానండి, కొన్ని సంవత్సరాలు అయిపోతాయి కానీ వాళ్ళు ఈ కోపతాపాలు, అసూయలు కొందరి మీద తగ్గవు. ఆ పంతాలు పెట్టుకొని ఉంటారు.
ఆ వ్యక్తి ఎప్పుడు నాశనం అయిపోతే వీళ్ళు చూసి ఆనందిద్దాము అనే పరిస్థితిలో ఉంటారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు గాడ్, మన దేవుడి దగ్గరికి వచ్చేసరికండి ఆయన ఏమంటున్నాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, వాళ్ళని ఎంత గొప్ప దేవుడు అండి. ఇవాళ మీరు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక వ్యక్తిని క్షమించడం అన్నది మనము నేర్చుకోవాలి. లెర్న్ టు ఫర్గివ్ పీపుల్, లెర్న్ టు ఫర్గివ్. ఎస్, వాళ్ళు ఏ కారణంతో ఏ తప్పు చేశారో మనకు తెలియదు, ఏ స్వార్థంతో, ఏ ఆలోచనతో, ఏ తలంపుతో, ఎన్నెన్నో తలంపులు ఉంటాయి ఒక వ్యక్తిలో. ఏ తలంపుతో ఆ కార్యం తలపెట్టారో మీకు నాకు తెలియదు. వాళ్ళు ఏ కార్యంతో తలపెట్టినా అందులో వాళ్ళ స్వార్థం ఉండొచ్చు, లేదా వాళ్ళ కోపం ఉండొచ్చు, లేదా వాళ్ళ అసూయ ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఏదో పొందుకోలేకపోతున్నామని ఒక నిరుత్సాహం ఉండొచ్చు. అది ఏదన్నా కావచ్చు. మీరు మాత్రం ఏం చేయాలండి, విశ్వాసులుగా, అయ్యా నేను నిన్ను క్షమిస్తున్నాను. ప్రభువారి పరిస్థితి చూడండి ఏలాగ జరుగుతుందని ముందుగానే ప్రవచించబడ్డది కూడా అండి. అది ఎక్కడ చూస్తామంటే కీర్తనలో 22వ అధ్యాయము 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా వస్త్రాలను వాళ్ళు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి అక్కడ పరిస్థితి ఏంటంటే, ఆ కిందన ఉన్నవారు కూడా ఆయనకి బేసిక్ మర్యాద కూడా ఆయనకి ఇవ్వటం లేదు, మినిమం మర్యాద కూడా ఇవ్వటం లేదు. ఇదే ప్రజలు జయజయలు అన్నోలే అక్కడికి వచ్చేసరికి సిలువ వేయమని అన్నారు. అయినా సరే ఆయన అయా వీళ్ళని క్షమించండి. ఎఫెసీలో 4వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవాళ మనం అందరం ఏం చేయాలండి, ఈ గుడ్ ఫ్రైడే దినాన్న ఇవన్నీ మనము విడిచిపెట్టాలి. నేను చెప్తున్నాను, అనేకమైన సార్లు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. ఇఫ్ ఐఎమ్ సేయింగ్, ఇవాళ నేను ఇక్కడ నిలబడి ప్రభువారు ఏమన్నారు, అయ్యా వీరేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించండి అన్నప్పుడు మనం ఇవాళ దేని గురించి నేర్చుకుంటున్నాం, క్షమాపణ గురించి నేర్చుకుంటున్నాం. సో మీరు తెలుసుకోవాల్సింది, వాక్యం విన్నప్పుడు, అయ్యా నేను ఎవరినైనా క్షమించకుండా ఉన్నానా, ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఎవరినన్నా ఇంకా అటువంటి కోపతాపాలు అసూయలతో ఉన్నానా, అయ్యా నాకు నేర్పించండి ఒక వ్యక్తిని నేను ఎలాగా క్షమించాలి. మనలో ఏం ఉండకూడదు, మరొకసారి చదవండి మొక్క ముందు నుంచి. విశ్వాసిగా మనలో ఏమి ఉండకూడదు, ఏం నేర్చుకోవాలి ఈవేళ చదవండి. సమస్తమైన ద్వేషము. మీకు ఎవరెవరి మీద అయితే ఎటువంటి ద్వేషాలు ఉన్నాయో, కోపాలు ఉన్నాయో, అది మీ అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చండి. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, మళ్ళీ మీకు ఈ వాక్యం వినే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. దేవుడు మీకు ఇవాళ అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. లెర్న్ టు ఫర్గివ్. ఓకే, వాళ్ళు తప్పే చేశారు, వాళ్ళు అన్యాయమే చేశారు, కానీ మీరేం చేయాలి, క్షమించాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విడిచిపెట్టండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ఎలాగైతే క్షమిస్తున్నాడో మీరును ఒకరిని ఒకరు. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మీరు కానీ అలా క్షమించకపోతే నష్టపోయేది నేను మాత్రం కాదు, నష్టపోయేది మీరే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మీరు మనుషుల అపరాధాన్ని క్షమించకపోతే మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మన తండ్రి మన అపరాధములు కూడా. ఈవేళ మనం ఎంతసేపు అండి
వీళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళో ముందు తెలుసుకొని అప్పుడు ఇతరుల మీద నిందేయడం నేర్చుకోండి. జీవితంలో అతి సులువైన పని ఏంటంటేనండి ఇతరులను నిందించడం. జీవితంలో అతి సులువైన పని ఏంటంటే వాడు తప్పు, వీడు తప్పు, వీడు రైట్ కాదు, వాడు రైట్ కాదు, వీడు పాపి, వాడు పాపి, వీడికి భక్తి లేదు, వాడికి భక్తి లేదు. భక్తి నిజంగా కానీ మీలో ఉంటేనండి ఇతరులకి భక్తి లేదని మీరు అనరు. ఇతరుల భక్తి గురించి, మారు మనసు గురించి మీరు ప్రార్థన, అది నిజమైన భక్తుడికి ఉండే నైజం. యు నీడ్ టు అండర్స్టాండ్ విశ్వాసగా మీరు ఎలాగున్నారు, మీ మారు మనసు జీవితం ఎలాగుంది, నిజంగా క్షమించే తత్వం మీలో ఉందా లేదా. ఒకవేళ ఆ తత్వం మనలో లేనట్టయితే మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం, నేటి నుంచి నా తోటి వ్యక్తుల్ని, నా కుటుంబస్తుల్ని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నేను పనిచేసే పని దగ్గర ఎవరన్నా కావచ్చు, ఒక వ్యక్తిని క్షమించే నైజము నాకు ఇయ్యయ్యా, అటువంటి వివేకము జ్ఞానము నాకు ఇయ్యయ్యా అని మనమందరం ప్రార్థన చేసుకుందాం.